మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబాయి మండలంలో లక్ష్మింపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దారుణమైనటువంటి హత్యకు గురి కావడం జరిగింది. ఈ సందర్భంలో కొల్లాపూర్ సత్యహరిచంద్రుడు ఫామ్ హౌస్ ఆణిముత్యం కేసీఆర్ ముద్దు పేరు. కొల్లాపూర్లో ఏదో రాజకీయ కుట్ర జరిగిందని, అంటే కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు ఆయన పిలవడం, యువరాజు రాజకుమారుడు కేటీఆర్ గారు రావడం, వారికి తోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మొన్నటిదాకా కేసీఆర్ను తిట్టకుండా తిట్టి నియంత అవినీతిపరుడని రకరకాల మాట్లాడి ఆత్మగౌరవం కోసం దింపడానికి ముందుకొచ్చి చెప్పి మళ్ళీ అదే కేసీఆర్ పంచన జరి ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టు వ్యక్తి. వీళ్ళందరూ ఆ గ్రామానికి వెళ్ళి, లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధర్ కూడా దుర్మార్గుడు కాదు. మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబాన్ని కూడా కోలుకోలేని బాధ ఉంటుంది. డెఫినెట్గా అందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా నేను కూడా ఖండిస్తా ఉన్నాను. ఆ సందర్భంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి అంటే మీరు వినరు, మళ్ళీ ఒకసారి వినిపిస్తూ కావాలంటే సాగితే మాకు కూడా ఉన్నాం. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ మరి ఇదే అంటే ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయన్నే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కేవలం రాజకీయంగా వాడుకోవడం కోసం. అయితే ఇక్కడ వాస్తవంగా ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయక కుటుంబం, రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈ మధ్యకాలంలోనే ఆనాటి శాసనసభ్యునికి బంధువు కూడా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వీక్నెస్ అలవాట్లు ఉంటాయి. ఊరంతా కోడే కూస్తూ ఉంది. అంటే దురలవాట్లు నేను చెప్పడం కాదు. చాలా కుటుంబాలు బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో. ఇక అంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు, అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా
తగాదాలు ఉన్నాయి. తర్వాత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విషయాలు. శ్రీధర్ రెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. అది మండలం మొత్తం అన్ని పార్టీ నాయకులు తెలుసు. శాసనసభ్యులతో కూడా లావాదేవీలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకోలేదు, మీరే తెలుసుకోండి, గ్రామానికి వెళ్ళి కానీ మండలం వెళ్ళి కానీ. అయితే ఏదైనా కారణం కావచ్చు, విచారణ అనేది కొనసాగుతుంది. ఎవరైనా ఎంతటి వారైనా దోషులను శిక్షించాల్సిందే. బంధశాలు జరిగి తీరాలి. రెండవది, ఇది ఎట్లయిపోయిందంటే రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలనే కింద వాళ్ళకు ఒకటి ఉంది, నా పైన ఒకటి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నేను బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ ఆ కసితోటే 4 రోజుల క్రితం వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటల్లో బాకా పత్రిక, కరపత్రిక, పతాక శీర్షికన హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్లో వచ్చింది. కేటీఆర్ మాట ఇంకో మాట్లాడు, గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడారు. గతంలో జరిగిందనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడడం జరిగింది. హెడ్లైన్స్లో పాలమూరులో మరో రాజకీయ హత్య అంటే గతంలో ఇట్లే మాట్లాడు గంట్రావుపల్లి. మీకు ఈ కాపీస్ మొత్తం కూడా చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆ గతంలో ఆరోపణ గంట్రావుపల్లిలో కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసినారు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి అన్నీ జరిగింది. దానికి సంబంధించిన మొత్తం ఇందులో స్పష్టంగా ఇందులో ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు ఉంది ఇక్కడ, మల్లేష్ చనిపోయాడు. అంటే మల్లేష్, ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ A1. చంపిన అతనితోటి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది A1. ఇన్ దిస్ రిగార్డ్ హీ హెల్డ్ పంచాయత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైమ్స్. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగడ్డగడ 100 మంది సమక్షంలో పంచాయతీ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ A1 వార్న్డ్ ది డిసీజ్, చనిపోయేదని బెదిరించాడు. దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెనెవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్. అంటే స్పష్టంగా నీవు నా చేతిలో చస్తవరకు కదా హెచ్చరించాడు. మీన్వెల్ A1 went to the house of the deceased for a week ago and used to quarrel with the deceased and warned he will kill him forever. అంటే ఇంత స్పష్టంగా పోలీస్ దానిలో వాళ్ళ సొంత అన్నదమ్ములు, ఎవరో కాదు, చంపించింది వారి కింద. అంటే ఇంత మీరు చేసిన ఆరోపణకు ఇది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేశారు. స్పష్టం ఇవన్నీ మీకు కాపీలు పంపిస్తా, కేటీఆర్కి పంపిస్తా, అట్లాగే ప్రవీణ్ కుమార్ కూడా ఒక IPS ఆఫీసర్ కదా, ఆయన కూడా పంపిస్తా. అట్లనే దేదినేనిపల్లి గతంలో అంటే వాళ్ళ అధికారం ఉన్న సందర్భంలో దానికి సంబంధించి కూడా అక్కడ కాశనవదన్ చనిపోయాడు. అతను మా పార్టీ కార్యకర్త గ్రామంలో నాయకుడు. అతన్ని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిండ్రు గతంలో, అతను పోలే. అతన్ని కూడా మర్డర్ కాబడ్డాడు. ఆ రోజున నేను పల్లెత్తు మాట మాట్లాడలే, ఇది రాజకీయంగా ఆయన చంపించింది ఎప్పుడు మాట్లాడలే. అది ఇష్యూ ఉంటే పోలీసు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. దాని తర్వాత ఏం తెలియంది, మా పార్టీ కార్యకర్త అయినా కూడా అతను చనిపోయింది ఏ రోజు ఆరోపణ చేయలే. ఇదే కేటీఆర్ మేనో అదే అనడం ఎమ్మెల్యేని ఆరోపణ చేయలే, పట్టణ మీద ఆరోపణ చేయలే. దీనికి సంబంధించి కూడా 2 లైన్లు చదివిస్తాం. డిసీజ్డ్ అంటే చనిపోయిన అతను హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ లాస్ట్ 10 years.
In this regard, the accused A2, Sharada Lokesh, was hatched a plan to kill the deceased whenever his wife and deceased two will together on 1st August 23, అంటే వాళ్ళ ప్రభుత్వంలో 1st August 23 at 1:32 hours, while the deceased and accompanied with the wife of the A2 at agricultural land of Akuri Ramulu in the limits of Denerpalli village. ఇది ఫ్యాక్ట్. అంటే ఇంత బట్టగాల్చి పట్టపగలు బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్లా రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా. ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ, కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్లో కాంటెస్ట్ చేయడం జరిగింది. అంటే కనీస అవగాహన లేకుండా, అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంటు, డిఫాక్టో సీఎం కేటీఆర్కి అవగాహన ఉండదా? అటువంటిది ఇటువంటి ఆరోపణలు చేసి పతాక శీర్షికలు హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులో ఉన్నట్టుంది, బయలు కమ్మినాయి. అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజున అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళెవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరం చూసినాం, నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసి ఎంత ఘోరంగా చేసినారో, మర్డర్ చేయడం అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. అలా అటువంటి వ్యక్తి అలా మీకు మాట్లాడేటువంటి, నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అట్లాగే ఒకటే కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తుంది. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడుగా లాస్ట్గా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరగబోతూ ఉంది. ఏ ఒక్కటి మీద అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇది బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా. ఏదైతే ఆరోపణ చేసిండ్రో గంట్రాపల్లి ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే. మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా, చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్. బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడితే చదవడం గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు. సంస్కారం ఉండాల, జ్ఞానం ఉండాల, నిజాయితీగా మాట్లాడు ధైర్యం కావాలా. నేను స్పష్టంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి నేను గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తానికి తెలుసు, మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు. ఇండిపెండెంట్గా గెలిచిన, ఆరోపర్యాయం గెలిచిన. ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరేమన్నారు, సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి. అంత దూరం ఎందుకు? మీరందరూ పోండి, గ్రామ ప్రజల ముంగట చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంట్రాపల్లి పోండి మీరు. నేను సవాల్ విసురుతా ఉన్నా,
ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా ఇదే గంట్రాపు నా మీద ఆరోపణ చేసింది కదా. నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంట్రాపు చేసింది కదా. మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తాలు నిలబడండి మీరు ప్రజల సమక్షంలో. దమ్ము ధైర్యం ఉంటే రేపు కూడా ఇదే లక్ష్మీపల్లిలో ఏం జరుగుతుందో మనం వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ. 24 hours కాలే అంటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యరాత్రి ఇప్పుడు తెలియదు. ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం తెలిస్తే మీరు 11 గంటలకు తయారైనరు, మధ్యలో అడిపోయినరు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కనీసం నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని, మళ్ళీ పూర్వాపరాలు తెలియకుండా ఎట్లా ఆరోపణ చేసినావు? అంటే దుగ్ధ కాదా ఇది? మా మీద కోపం కాదా? మీకు ఏం దొరకలేదు కాబట్టి ఇటువంటి చేస్తారా? నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. రా చౌరస్తాకు రా, నీవు ప్రైవేట్ గారు రా, 7 గంటల అడుగు వస్తా నేను. ఆ బాధ్యత కుటుంబాలను పిలిపేయండి. బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటతోటి అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? మీ బాకా ఉదయ పత్రిక మీడియా అడ్డం ఉందని. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పాలిటిషియన్స్. ఈ రోజు దాకా నేను తప్పుడు ఆరోపణ ఇక్కడ చేసినా ఎవరిపైన ఎన్నో జరిగినాయి. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, నేను రాజకీయం రాకముందుకు నాకంటే ముందున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో 107 కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో. నేను వచ్చిన తర్వాత అన్ని పార్టీలు పిలిపించి కూర్చోబెట్టి రాజకీయం మంచి సంస్కృతి కాదు, మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి, చదువులపైన దృష్టి ఉండాలి, ఆటపాటలపై దృష్టి ఉండాలి, కళలపై దృష్టి ఉండాలి, ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి. ఇటువంటి వ్యవహారాలు చేయకూడదని కూర్చొని అన్ని కంప్లీట్ రాజేసి ఒక్క సింగిల్ కేసు జరగలే, ఒక సింగిల్ 107 లేదు లాస్ట్ 23 yearsలో. ఇటువంటి నా పైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద, ఆ బురద మీరే మైలపడతారు, ఆ మసక మీకే అంటుంది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఓ హౌలా దొరికిండు, మాట అనకూడదు కానీ ఇక పేరు ప్రస్తావిస్తలేను. అరే ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా, అతని క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా. మీరే స్వయంగా సాక్ష్యం కదా. 5 లక్షల రూపాయలకు 26 కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు అని ఏమంటారు? దొంగ అన్నారా, లంగా అన్నారా? ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా. అంటే ఎవరే చెప్తే డూడు బసవ లెక్క గంగిరెద్దులకు తలుపుతారా? నువ్వు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్వు, ఆయన ఒక రిటైర్డ్ IPS ఆఫీసరు, కామన్ సెన్స్ ఉండొద్దు కొద్ది కూడా. నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా, లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి. ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు, స్పష్టంగా కనపడతా ఉంది. చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ఇస్తున్నారు. ఇంకోసారి ఇటువంటి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు ఏదైతే మాట్లాడినరో 100% అంటే చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడుతుంది పడేట్టు చేస్తాం. అరే అందుకంటూ నా నిజాయితీగా మాట్లాడడానికి ధైర్యం కావాలి. అబద్ధం చెప్పడం వల్తి, బట్టగాసి మీద వల్తి. నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సాముడు చెప్తా, ఏ ఇష్యూలో కానీ. నేను మీ లెక్క కాదు, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, NRI కావచ్చు, నువ్వు IPS ఆఫీసర్ కావచ్చు. నేను మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు. సంస్కారం ఉన్నోనికి అంటే ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాల్సిన అవసరం ఉండదు. నేను అవసరం అంటే లాస్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే డిఫర్మేషన్ చేయాల్సి వస్తుంది. వేస్తే అది కూడా వేస్తాం.
మీకు నేను తెలుగులో చెప్పినప్పుడు తెలుగులో చెప్పిన కాపీలు మీకు ఇస్తున్నా. ఇది వాళ్ళు కరెక్టే మీరు కూడా మీరే నిర్ణయించండి. అందుకే తెప్పించిన కాపీస్. ఇంకా 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 మీకు అనమాట డైరెక్ట్ ఆ గ్రామానికి వెళ్ళి నిజ నిర్ధారణ ప్రెస్ మీడియానే కోరుతా ఉన్నా. మీడియానే నేను కోరుతా ఉన్నా. నిజ నిర్ధారణ చేసి మీరే నిజ నిర్ధారణ చేసి ఆ గ్రామానికి అందరూ కలిసికట్టుగా గ్రామానికి వెళ్ళేసి నిజ నిర్ధారణ చేసి తప్పు నా అంటే మీడియా పరంగా నన్ను ఏమైనా మాట్లాడండి, ఏ రకంగా శిక్షించండి. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని అనండి, వాళ్ళకి రాయండి. ఇంతకంటే ఉంటుందిగా. థ్యాంక్ యూ.